హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని, హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా గార్డెన్ వీడియోని చూపించేస్తున్నాను. ఇది ఒకే రోజు షూట్ చేసింది కాదు. ఈ వీక్‌లో చేశాననమాట. అండ్ లాస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ బ్రహ్మకమలాలు కూడా విచ్చుకున్నాయి మా చెట్టుకి. సో, అవి కూడా చూపించేస్తాను. అండ్ మా టెర్రస్‌లో ఇలా ఆకుకూరలు కూడా ఎక్కువున్నాయన్నమాట. పెద్ద టబ్బుల్లో వేశాను. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరు నాకు కూడా తెలీదు. ఎలా మొలిచిందో కూడా తెలీదు. ఏదైనా గింజ పడి మొలిచుంటుంది. సో, అది ఫ్లవరింగ్ ప్లాంట్ అనే అనుకుంటున్నాను. చూద్దాం ఏ కలర్ వస్తుందో. ఇంకా నేను లాస్ట్ వీక్ ఊరెళ్ళాను కదా! వెళ్ళే ముందు చిన్న చిన్న మొక్కలున్నాయి. తోటకూర, ఎర్ర తోటకూర. ఇక వచ్చేసరికి చాలా బుషీగా వచ్చేసాయన్నమాట వర్షానికి. అండ్ ఫ్లవర్స్ కూడా బావున్నాయి. ఇక 1 మంత్ బ్యాక్ నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు 1 బై 1 రోజుకొకటి వేస్తూ ఉన్నాను. అన్నీ ఒకేసారి వేయలేదు. రీపాటింగ్ అంటే పాట్‌లోంచి మార్చలేదన్నమాట. కొన్ని కొన్ని మార్చాను. సో, మార్చిన వాటిలో ఇలా పెద్ద పెద్ద మందారాలైతే వచ్చేసాయన్నమాట. అండ్ గులాబీలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అవైతే ఎక్కువ తీసుకోలేదు. వైట్ గులాబీ ఒక్కటే తీసుకున్నాను. అది బటన్ రోజ్ అంటారు కదా! సో, రోజెస్‌లో బటన్ రోజ్ ఉన్న ప్లాంట్స్ అంటే ఆరెంజ్ కలర్, పీచ్ కలర్, వైట్ అవి బటన్ రోజెస్ ఎక్కువ పూస్తాయన్నమాట. అందుకనే వాటిని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తానన్నమాట పెంచుకోవడానికి. అంతకుముందు రోజ్ కలర్ అంటే ఆరెంజ్ కలర్‌లో ఉండేవి. కానీ ఆ మొక్కలు పోయాయన్నమాట. సో, వాటిని తీసేసి కొత్త మొక్కలేద్దామనేసి ఇంకా వెళ్తే నర్సరీకి అక్కడ ఎక్కువ కనిపించలేదు కలెక్షన్. సో, నాకు వైట్ ఒక్కటే కనిపించింది. అదొక్కటి తెచ్చుకున్నాను. ఇంకా మా చెట్టుకి మల్బరీస్ ఉన్నాయన్నమాట. సో, చాలా పెద్ద సైజులో వచ్చాయి. వాటిని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎవ్రీ సండే వర్తూర్‌లో మార్కెట్ పెడతారు. మేమేమో నర్సరీకి వెళ్ళటానికి సండేనే కుదురుతుంది. సో, ఆ టైంలో ఫుల్ రష్‌గా ఉంటుంది. రోడంతా కూడా ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోతాము. కానీ చాలా రోజుల తర్వాత ఎళ్ళాము. అక్కడ కొత్తగా చిన్న బేబీ టమాటోస్ యాక్చువల్‌గా నా దగ్గర బేబీ టమాటోస్ ఉన్నాయి. కానీ ఇంకొంచెం పెద్ద సైజులో ఉన్నాయన్నమాట. చూస్తే తీసుకోవాలనిపించింది. సో, ఇలా మొక్కలేయడానికి కూడా పనికొస్తది కదా! అని చెప్పి తీసుకున్నాను. అవి ఊరెళ్ళే ముందు వేశాననమాట. ఇక వచ్చేసరికే మొత్తం అంటే అంతకుముందు విత్తనాలు పాడి మొలిచిన మొక్కలైతేనేమి, నేను వేసిన మొక్కలైతేనేమి, మొత్తం ఏ కుండీలో చూసినా టమాటో మొక్కలే అనమాట. సో, చిన్న చిన్న చెర్రీ టమాటోస్ అయితే ఫుల్‌గా వచ్చేస్తున్నాయి. అయి అసలు విపరీతంగా వచ్చేస్తాయి. అసల ఒక్క గింజ పడితే చాలు. ఫుల్లు ఫ్రూట్స్ అనమాట చెట్టు నిండా బేబీ టమాటోస్. ఎంత బావుంటదో. ఎక్కువగా వాటిని ఉప్మాలో ఏస్తూ ఉంటాననమాట. నాకు నచ్చుతాయి ఉప్మాలో అయితే. మనం అంతకుముందు ఎంత బలానికి ఎన్ని కంపోస్ట్‌లు ఇచ్చినా సరే, వర్షానికి వర్షంలో వర్షపు చినుకులో ఏదో మాయ ఉంటుందబ్బా! ఎంత ఎంతంటే చాలా ఎనర్జీగా ఉంటాయన్నమాట మొక్కలు చూస్తే. వాటిని చూస్తే మనకి ఏదో హ్యాపీ ఫీలింగ్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఇంకిక్కడ బ్యూటిఫుల్‌గా కనిపించే రెడ్ కలర్‌లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా! జెరేనియం ఫ్లవర్స్ అంటారు. అండ్ నా దగ్గర పీచ్ కలర్‌లో ఒకటుంది. ఇలా రెడ్ కలర్ ఉందనమాట. సో, ఈజీగా 365 డేస్ ఆ మొక్క నుంచి పూలైతే వస్తూ ఉంటాయన్నమాట. ఎంత బావుంటాయో ఎప్పుడు చూసినా పూలుంటూనే ఉంటాయి. ఇంకా ఈ సీజన్‌లో వర్షాకాలంలో ఎక్కువగా చామంతి మొక్కలొస్తూ ఉంటాయి కదా! యాక్చువల్‌గా ఈ కుండీ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాను. దాన్ని రీపాటింగ్ చేశాననమాట వేరే కుండీలో పెట్టేసి. సో, ఇప్పుడు బ్లూమింగ్ వచ్చేసింది. మిగతా వచ్చేసి కిందున్నాయి. అవి రీసెంట్‌గానే తీసుకొచ్చాను చామంతి మొక్కలు. చాలా వరకు కలర్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర. అండ్ చామంతి మొక్కలు ఎప్పుడు కూడా రీపాటింగ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చెట్టు నిండా పూలున్నాయి కదా! సో, ఆ పూలన్నీ ఎండిపోయిన తర్వాత వాటిని కట్ చేసి ఆహ్, మట్టి కూడా మార్చాలి. పాటింగ్ మిక్స్ మార్చాలనమాట. అప్పుడు మళ్ళీ కొత్తగా మొగ్గలొచ్చేస్తాయన్నమాట. సో, ఇక్కడ చూసారు కదా! ఇలా దోస చెట్టు విత్తనాలు పడి మొలిచింది. ఎంత సైజొచ్చేసిందో చాలా క్యూట్‌గా ఉంది. ఇప్పుడే టమాటోస్ కూడా ఇంకా ఎప్పుడు వస్తున్నాయి హార్వెస్ట్ చెట్లకి. చేయాలా అని అండ్ చూస్తున్నాను. ఇవి పెద్ద టమాటోలనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూపించబోయే మొక్కొచ్చేసి లాస్ట్ ఇయర్ అనుకుంటా, బిఫోర్ ఇయరో ఈ మొక్క పేరు తెలీదు కానీ, ఈ ఫ్రూట్స్ చిన్నప్పుడు తినేవాళ్ళం చెట్లల్లో ఉంటే. పేరు గుర్తులేదు. మీకు తెలిసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్ టైమ్ ఒక చిన్న షార్ట్స్ షేర్ చేశాననమాట. దానిలో చాలామంది కామెంట్ చేశారు. కానీ నేను విన్న పేరైతే ఆ కామెంట్స్‌లో లేదు. సో, మా చిన్నప్పుడు నేను విన్న పేరు వింటే గుర్తొస్తుంది.
సో, మీకు తెలిసుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వినుంటానేమో చూద్దాం ఆ పేరేంటో. కానీ ఆ ఫ్రూట్స్ పండిన తర్వాత కొంచెం నల్లగా వస్తాయన్నమాట. సో, కొంచెం కాదు నేరేడు పండు కలర్‌లోకొచ్చేస్తాయి. పండినప్పుడు ఇలా పచ్చిగా ఇక ఉన్నాయి. అన్ని చెట్లు ఉన్నాయబ్బా! గింజలు పడి మొలిచాయి. సబ్జా గింజలు, ఇంకిక్కడ ఫ్లవర్స్. ఇక చెప్పాను కదా! టమాటోలయితే అసలు కొదవలేదు. యాక్చువల్‌గా ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి బీట్రూట్ జామ అంటారు. పెద్ద కుండీలో మార్చాననమాట. అంతకుముందు చిన్న దానిలో ఉండేది. అలానే రేగి చెట్టు కూడా పెద్ద దానిలో మార్చాను. ఇంకా వాటితో పాటు గింజలు పడి ఇక టమాటో మొక్కలు విపరీతంగా వచ్చాయి. ఇక ఆ మొక్కల్ని డామినేట్ చేస్తున్నాయి. అయినా సరే వాటికి పూతయితే ఉంది. కాయలు కూడా వస్తున్నాయన్నమాట. అండ్ స్టార్ ఫ్రూట్ కూడా చూసారు కదా! సో, అది కూడా హార్వెస్ట్ చేసేసాను. ఎందుకంటే యెల్లో కలర్‌గా వచ్చేసాయి కదా ఫ్రూట్స్. ఇంకా కోసేసాననమాట. అండ్ ఇక్కడ బిఫోర్ ఎండిపోయిన మొక్క చూపించాను కదా! అది ఎండిపోయిన మొక్క కాదు. అంటే నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను మధుమాలతి మొక్క. యాక్చువల్‌గా ఇక్కడ నర్సరీలో సెర్చ్ చేస్తే హైబ్రిడ్ దొరుకుతుంది. మధుమాలతి అయితే కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా! సో, దానికోసం వెతికాను. కానీ నర్సరీలో ఎక్కడ దొరకలేదనమాట. సో, ఇక అమెజాన్‌లో బుక్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. ఇక అనుకోకుండా ఊరెళ్ళాను కదా! మా చిన్నత్త గారి ఇంట్లో ఉంది. ఇంక అంతే అక్కడి నుంచి మా అన్నయ్యని పంపించేసి తెప్పించాననమాట ఆ మొక్కని. కానీ అవి చిన్న మొక్కలు తెస్తారనుకున్నాను. అక్కడున్నవి కొంచెం పెద్ద మొక్కలే. సో, మొలుస్తాయో లేదో చూద్దాం. ఇంకా వేర్లయితే ఉన్నాయి. ఇంకా వేశాననమాట. సో, ఇక్కడ కనిపిస్తున్నవి వచ్చేసి కాసరకాయలు. లాస్ట్ టైము విత్తనాలు తీసుకొచ్చి వేశాను మా అత్తగారిస్తే. కానీ అవి మొలవలేదనమాట. మొలుస్తాయేమో చూడాలి ఇంకెప్పుడు మొలుస్తాయో. సో, ఇక లాస్ట్ వీక్ ఊరెళ్ళినప్పుడు ఫుల్‌గా వర్షాలు పడుతున్నాయి కదా! సో, ఇంటి దగ్గర ఇక మా ఆడపడుచేమో ఇలా పీకేసి ఇచ్చారనమాట కుండీలో వేసుకోమని. మామూలుగా కింద వేస్తేనే అవి చాలా తక్కువ కాస్తూ ఉంటాయన్నమాట కాయలు. కుండీలో చాలా తక్కువ. ఇంక కుండీలో బలమే ఉంటది చెప్పండి. నెలలోనే అంతగా లైట్‌గా వస్తున్నాయంటే. సో, చూద్దామని వేశాననమాట. ఇక్కడ ఉమ్మెత్త చెట్టు పింక్ కలర్ వస్తుంది ఇది. చూద్దాం. ఇంకా దాని నుంచి ఎప్పుడు అదే ఎప్పుడు బ్లూమింగ్ వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. చాలా బావుంటది ఆ కలర్ కూడా. ఇంకా కిందకొచ్చేసాననమాట. ఇక ఇక్కడ మా బాల్కనీ గార్డెన్ వ్యూ అయితే చూపించేస్తాను. యాక్చువల్‌గా అందరూ ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఎక్కువ ఈ వీడియోస్‌ని షేర్ చేస్తూ ఉంటాను. చాలా రోజులవుతుందనమాట గార్డెనింగ్ వీడియో షేర్ చేయక. సో, నాకే చూపించాలనిపించేసి ఇక్కడ చేస్తున్నాను. ఇంకా కూరగాయలు కడిగిన నీళ్ళు ఎక్కువగా ఇలా కుండీల్లో వేస్తూ ఉంటాను కదా! అలా పడి మొలిచిన చెర్రీ టమాటోస్ అనమాట. సో, వాటికి కూడా కాయలైతే వచ్చేసాయి. ఇంకిక్కడ నర్సరీ నుంచి తెచ్చుకున్న చామంతి మొక్కలు చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. సో, నేను తెచ్చుకున్నప్పుడు చెట్లకి పూలెక్కువ లేవు. మొగ్గలే ఉన్నాయి. సో, ఉన్న కలర్స్ అన్నీ ఒక్కొక్కటి తెచ్చుకున్నాను. తీరా వచ్చిన తర్వాత అవి చూస్తే వాటిలో ఒక 3 సెట్స్ ఆల్రెడీ ఉన్న కలర్సే వచ్చాయన్నమాట. ఇంకేం చేస్తాం? ఎప్పుడు ఇంకా అంటే మొగ్గలెక్కువుండి ఒక్క పువ్వైనా పూసున్న మొక్కని సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ అన్ని మొగ్గలుంటాయి తెలియదు కదా! సో, మేమెళ్ళిన రోజు చెట్లకి ఎక్కువ మొగ్గలే ఉన్నాయన్నమాట. సో, అందుకని ఇంకా అవే తెచ్చేసుకున్నాము. అండ్ మా వారు గూడా పూలైతే ఆల్రెడీ విచ్చేసుకున్నాయి కదా! మొగ్గలైతే ఇంకా ఎక్కువ రోజులుంటాయి అలా తెచ్చుకో అన్నారు. తనే సెలెక్ట్ చేశారు ఈ మొక్కలన్నీ గూడా. సో, మంచివి పిక్ చేస్తారనమాట. ఇక సరే అలా తెచ్చేసుకున్నాను. కానీ తెచ్చి 1 ½ మంత్ అవుతుంది. కానీ ఇంకా బ్లూమింగ్ ఉంది చూడండి. చాలా రోజులుంటుంది. ఇక్కడ వెదర్‌కి అనుకుంటా నాకు తెలిసి. వెదర్ చల్లగా ఉంటది కదా! సో, ఇంకా ఎండిపోయిన పూలని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలనమాట. యాక్చువల్‌గా ఇక్కడ డిష్ వాషర్ పెట్టాను ఇంటి ముందు. మామూలుగా అయితే బాల్కనీలో పెట్టేదాన్ని. అక్కడ ఎలుకలు ఎక్కువ వస్తున్నాయన్నమాట. క్లీనింగ్ కూడా కష్టమవుతుంది. సో, అబ్బా! అసలు వద్దురా బాబు డిష్ వాషర్ అనిపించేలాగా గలీజ్ చేసాయి. అందుకని తీసుకొచ్చేసి ఇలా ఇంటి ముందయితే పెట్టేశాను. సో, ప్రస్తుతానికైతే దాన్ని యూజ్ చేయట్లేదు. కానీ చేయాలనిపిస్తుంది. ప్లేస్ లేక అక్కడ పెట్టేశాననమాట. అండ్ ఇంకా మా ఇంటి ముందున్న వ్యూ చాలా నచ్చుతుంది. చూసేవాళ్ళు గూడా ఎక్కువ కామెంట్‌లు చేస్తూ ఉంటారు. చాలా బావుంది అని చెప్పేసి. ఇంకిక్కడ చామంతి మొక్కలకి నార్మల్‌గా ఎండిపోయిన పూలు పీకడానికి రావు. కొంచెం గట్టిగా ఉంటాయి. అండ్ చిన్న మొక్కలు కదా! పీకితే ఇంకా బయటకొచ్చేస్తాయని చెప్పేసి ఇంకిలా ఎండిపోయిన పూలని కాడతో సహా చివరి వరకు కట్ చేశామనుకో అక్కడ కొత్త మొక్కలొచ్చేస్తాయన్నమాట. దాని సీక్రెట్ అదే. అండ్ చెప్పాను కదా! రీపాటింగ్ మస్ట్ అండ్ షుడ్. లాస్ట్ టైము నేను చెప్పాను ఇక్కడ మీకు నర్సరీలో ఉంటే అడిగాను ఆ నర్సరీలో వాళ్ళని మీకెందుకు ఇలా ఇన్ని పూలొస్తాయి? మీరేమైనా మెడిసిన్ యూజ్ చేస్తారా అనేసి. తప్పకుండా చేస్తారు. కానీ వాళ్ళు చెప్పరనమాట ఏం మెడిసిన్ అని చెప్పేసి. కానీ ఆయన చెప్పారు, "మీరు ఈ పూలు పూయడం అయిపోయిన తర్వాత కుండీ మార్చేసి ఇంకొక కుండీలో వేసేయండి. అలానే వచ్చేస్తాయి" అని చెప్పారు.
మెయిన్ సీక్రెట్ అదే అనమాట. చామంతి మొక్కలు బాగా మొగ్గలు రావాలి అంటే అదే. సో, ఇక నేనేమో లైట్‌గా డీఏపీ వాటర్ వేస్తూ ఉంటాననమాట. అంటే డైల్యూట్ చేసి. నేను బ్రహ్మకమలం పువ్వులకి ఎలా అయితే అంటే మొక్కకి ఎలా అయితే వేస్తానో యాజ్ యూజువల్‌గా ఇక్కడ పెంచుకునే మొక్కలు అంటే బాల్కనీలో పెంచుకునే మొక్కలన్నింటికి అలానే ఇచ్చేస్తాననమాట. ముందే ఒక 2, 3 స్పూన్ల క్వాంటిటీతో డీఏపీని ఒక బాటిల్‌లో నానబెట్టేస్తాననమాట. సో, వాటిని నేను లీటర్ వాటర్ అనుకోండి ఒక స్పూను లేదంటే ఒక చిన్న మూతడు సుమారుగా వేసేస్తూ ఉంటాననమాట అంతే. చాలా లైట్‌గా వేస్తాను. ఎక్కువ కూడా వేయను. ఎందుకంటే చిన్న కుండీలు కదా! సో, లేతగా ఉంటాయి మొక్కలు. డ్యామేజ్ అయిపోతాయన్నమాట. ముదురుగా ఉన్న మొక్కలకి కొంచెం ఎక్కువేసినా తట్టుకోగలవు కానీ చిన్న మొక్కలకి తట్టుకోలేవన్నమాట. అందుకని తక్కువ క్వాంటిటీతో వేసుకుంటాను. అండ్ ఇక్కడ ఈరోజు బ్రహ్మకమలం పూలు బాగా విచ్చుకున్నాయి. యాక్చువల్‌గా ఎప్పుడూ కూడా 32, 35, 36 అట్లా ఇంచుమించుగా 38 వరకు పూసాయన్నమాట. ఒకే రోజు బ్లూమింగ్ వచ్చేసినాయి మా చెట్టుకి. కానీ ఈసారి 3 సార్లు అంటే ఒకరోజు ఒక 10 ఇంకొక రోజు ఒక 15 అట్లా అలా విచ్చుకున్నాయన్నమాట. సో, ఇలా నచ్చింది. ఒకే రోజు బ్లూమింగ్ కన్నా కూడా రోజు కొంచెం పూస్తే బావుంటుంది అనిపించింది. అండ్ 3 మంత్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఊర్లో లేనో అప్పుడే ఈ పూలు బాగా పెరుగుతాయన్నమాట. అంటే మొగ్గలొచ్చేస్తాయి. ఇంకా నేనొచ్చేసరికే ఉంటాయో ఉండవో అనుకుంటూ ఉంటాను. కానీ కరెక్ట్‌గా నేనొచ్చిన రోజే ఆ బ్లూమింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఇలా షూట్ చేసుకోవడానికిను అండ్ కళ్ళతో చూసిన ఆనందమే వేరు కదా! సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ స్మెల్ కూడా అబ్బా! ఎంత బావుంటుందో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాను. అండ్ సెకండ్ డే పూసిన రోజు అయితే అన్విత దేవుడికి పెడదామనేసి ఇవి నైటే పూస్తాయి కదా! ఇక మార్నింగ్ టైంకి వాలిపోతాయన్నమాట. అందుకని కోసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడానికైతే కట్ చేస్తుంది. అండ్ ఇక్కడ యాడ్ చేస్తున్న క్లిప్స్ వచ్చేసి లాస్ట్ 20 డేస్ బ్యాక్‌వి. వర్షం పడుతున్నప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళాననమాట. ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాను. మొక్కలు తడుస్తుంటే బావుంటుంది అండ్ ఫ్రెష్‌గా కనిపిస్తాయి కదా! అవి చూడటానికే నేను వర్షం పడినప్పుడు టెర్రస్ మీదకి వెళ్తూ ఉంటాను. అండ్ ఇక్కడొచ్చేసి యాక్చువల్‌గా కుండీలకి నింపి పెట్టేసున్నాను లాస్ట్ టైము. సో, వాటిలో ఇలా నేను నర్సరీ నుంచి ఎప్పుడు కూడా నర్సరీ నుంచి రోజుకి కొన్ని వేసుకుంటూ వచ్చాయన్నమాట. అలా చేయకూడదు. కొన్ని రోజులు గ్యాప్‌తో చేయాలన్నమాట. మనం తెచ్చుకున్న వాతావరణం అలవాటైపోవాలి. అప్పుడే బా వస్తాయి. అండ్ ఇవొచ్చేసి ఇంకా కట్ చేసేటప్పుడు కొంచెం టిప్స్ ఫాలో అవ్వాలి. మంచిగా కవరు రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఫస్ట్ కవర్‌ని తీసి ఎలా మనం ఏ పాట్‌లో అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ పాట్‌లో కొంచెం తవ్వుకోవాలి. ఇది సరిపోయిద్దనుకుంటున్నా. విష్ణునే హేమ పూల మొక్కలకి అంత పెద్ద పెద్ద కుండీలు ఎందుకు? చిన్న కుండీలు చాలు కదా అనేసి ఫ్రూట్స్ మొక్కలు ఇచ్చారు. కొంచెం లోతు పెట్టాల్సిందేమో కదా! ఇంకా లోతు వెళ్ళాలి యాక్చువల్లీ. నొక్కకూడదు కానీ గట్టిగా. ఇంకా అలా ఉండనీలే. అంతే. కావాలా హేమ ఇవి? వీళ్ళు తాయమ్మోళ్ళు ఎట్లున్నాయి అలానే ఉంచేసి క్లీన్ చేస్తారు హేమ. మనం చూడకపోతే ఎంత చేస్తారు. ఇవి వెయ్యాలి. దీనికి టైం దొరకట్లే ఇవి వేయడానికి. అంతుని పడేసినా కూడా చూడు ఎలా వచ్చాయో. సో, ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతకీ నేను పెంచుకునే గార్డెన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ఇంకా ఇది అయిపోయింది కదా ఇది. అక్కడ 2 బడ్స్ ఉన్నాయి. వస్తాయి మళ్ళీ రేపు. అవో ఇంకా ఉన్నాయి మా బడ్స్. రేపు మళ్ళీ వస్తాయి. ఇవి కూడా బడ్జే. ఈరోజు